పెద్దలు ఒకడు తుంటరితనంతో ప్రవర్తన చేశాడనుకోండి, శపించారు, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడారు. ఒకనాడు ఈశ్వరానుగ్రహం కలిగి అతను వృద్ధిలోకి రావాలండి, పాపం తెలియదు, చూశారా ఎంత అజ్ఞానమో అంటారు. అలా అనగలగడానికి, అంతగా మన్నించగలగడానికి కారణం ఏమిటో తెలుసా అండి? అంతటా ఈశ్వరుణ్ణి చూస్తున్నాడు. అంతటా ఈశ్వరుణ్ణి చూడగలిగిన వాడికి మాత్రమే ఈ దయ ఉంటుంది, లేనివాడికి ఆ దయ ఉండదు. దయయు సత్యంబు లోనుగా తలపడేని. ఇలా తలచనప్పుడు పుట్టిన దగ్గర నుంచి తినడం, తిరగడం, కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఈ శరీరం వదిలేయడం, ఈ మాత్రం దానికి ఎన్ని కోట్ల జన్మలు ఎత్తావో, ఎన్ని కోట్ల జన్మలలో అమ్మ కడుపులో పడుకున్నావో, ఇప్పటికి ఎంతమంది అమ్మ కడుపులలోంచి బయటికి వచ్చేటప్పుడు ప్రసవ వేదనని మరణ వేదనగా మార్చి అమ్మని కొన్ని గంటలు బాధ పెట్టి నువ్వు బయటికి వచ్చి నువ్వు సాధించిందే ఉంది. కలుగనేటికి తల్లుల కడుపు చేటు. అస్తమానం వెళ్ళి ఆ తల్లి కడుపులో కూర్చుని ఆ తల్లిని బాధ పెట్టడం తప్ప నువ్వు పుట్టి ప్రయోజనం ఏమిట్రా అని అడిగారు పోతన గారు. సాధారణంగా పోతన గారు అంత కఠినంగా అసలు మాట్లాడరు. ఎంత మాట వేశారో చూడండి. ఆ మాటతో లోకమునకు బోధ చేస్తున్నారు. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడుబడేని, దయయు సత్యంబు లోనుగా తలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు. అటువంటి పోతనామాచ్యుడు మహానుభావుడు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తూ మొట్టమొదట ఒక పద్యం చెప్పుకున్నారు. శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ కేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనా డింబకున్ అని చెప్పుకున్నారు. శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్. పోతనగారి యొక్క శక్తి ఏమిటో, పోతనగారి ఉపాసనా బలం ఏమిటో మీరు ఆ పద్యాల్లో చూడాలి. అసలు నిజంగా పద్యం నోటికి వచ్చిందనుకోండి, మీరు ఆ పద్యం ఎక్కడ కూర్చున్నా చదువుకోగలిగారు అనుకోండి, ఆ పద్యం ఒక్కటి చాలు జీవితాన్ని మార్చేస్తుంది. శ్రీకైవల్య పదంబు చేరుటకునై. ఎందుకు చెప్తున్నాను ఈ భాగవతం? భాగవతం చెప్పడం అంటే పోతన గారు ఎందుకు ఆంధ్రీకరిస్తున్నారు? ఈ భాగవతాన్ని ఆంధ్రీకరించి దీన్ని రాజులకిచ్చి, లేకపోతే ఎవరో జమీందారులకిచ్చి వారి దగ్గర ఈనాములు పుచ్చుకొని, వాళ్ళ దగ్గర డబ్బు పుచ్చుకొని, కానుకలు పుచ్చుకొని, నేను ఏదో పాముకోవాలనేటటువంటి తాపత్రయం నాకు లేదు. ఈశ్వరుడి గురించి చెప్పుకొని, శ్రీకైవల్యం అంటే ఏమిటో తెలుసండి? కైవల్యం అన్న మాట అద్వైత సంప్రదాయానికి చెందింది. కైవల్యం అంటే ఇంకా మళ్ళీ తిరిగి రానటువంటి అవసరం లేకుండా ఈశ్వరుడిలో కలిసిపోవడం. అలా ఈశ్వరుడు యందు నా తేజస్సు వెళ్ళి ఆయన తేజస్సులోకి కలిసిపోవాలి. అలా కలిసిపోవడం కోసం శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్. ఇదో అందమైన మాట. భాగవతం ఆంధ్రీకరిస్తున్నారా, చింతిస్తున్నారా? ఆయన చింతించదన్. చింతించదన్ అంటే ఏమిటండి? చింతించదన్ అంటే చిత్తము, మనస్సు దాన్నే ఆలోచన చేయుట. ఏకాగ్రమై మనస్సు ఒక వస్తువు గురించి ఆలోచన చేస్తోంది. ఏ వస్తువు గురించి ఆలోచిస్తోంది అంటే ఇప్పుడు ఆయన ధ్యానమగ్నులై ఉన్నారు, ధ్యానము చేస్తున్నారు. రామచంద్రమూర్తి రచింప చేస్తున్నాడు కాబట్టి చెయ్యి పోతన గారిది, కదిపిన శక్తి ఎవరిది? రామచంద్రమూర్తిది. ఇప్పుడు ఈ పద్యం నేను చెప్తుంటే ఈ పద్యం ఎవరి శక్తి మీరు ఆలోచించండి. రామచంద్రమూర్తి యొక్క శక్తి ఆ పద్యం. శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు. లోకములను రక్షించడము ఆరంభించినవాడు. అసలు లోకరక్షణము ఆరంభం ఎక్కడ ప్రారంభం అవుతుంది? సృష్టించడంలో ప్రారంభం అవుతుంది. కాబట్టి సృష్టికర్తగా నేను నమస్కరిస్తున్నాను. లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్. ఎంత గొప్ప మాట అండి ఇది! భక్త పాలన కళా సంరంభకున్. లోకమునంతటినీ ఆయన రక్షిస్తుంటాడు. అదే పనిగా ఆయన పెట్టిన అన్నం తిని ఆయన జీర్ణం చేసి ఆయన శక్తినిస్తే ఆ శక్తితో ఈశ్వరుణ్ణి తిట్టేవాడు ఎందుకు కూడా ఈశ్వరుడి శక్తి రూపంలో ఉంటాడు. కానీ తనని నమ్ముకుని ఈశ్వరుడు ఉన్నాడు అని పూనికతో ఉన్న వాళ్ళని రక్షించడం కోసం వాళ్ళ వెంట పరిగెడుతుంటాడు. అలా పరిగెట్టేటటువంటి లక్షణం ఉన్నవాడు ఉన్నాడే, వాడు లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు. దానవుల యొక్క ఉద్రేకమును స్తంభింపచేయువాడు. నా అంతటి వాణ్ణి నేను, నాకు చావెక్కడుందంటాడు. మీరు ఒక్క విషయం ఆలోచించండి. మనం పురాణంలో ఏం చెప్తామంటే రాక్షసులందరికీ కూడా ఎందుకు వచ్చేసింది అజ్ఞానం అంటే వాడికి నాకు చావు లేదని బయలుదేరతాడు. సాధారణంగా అజ్ఞానం ఎక్కడ బయలుదేరుతుందంటే నాకు చావెక్కడుందండి, వాడంటే పక్కింటి వాడు విర్రాడు, చచ్చిపోయాడు, నేను ఎందుకు చచ్చిపోతానంటాడు. 80 ఏళ్ళు రానివ్వండి,
నేను ఒక ఆశ్చర్యకరమైన పోకడ చూస్తుంటాను లోకంలో. ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అయ్యో పాపం మీకు అప్పుడే 80 ఏళ్ళు వచ్చేయండి అన్నారనుకోండి, వాళ్ళు అంటారు ఏంటి 80 ఏళ్ళు అంటే పెద్ద విశేషం ఏముందండి, భలేవరే ఫలానా ఆయన 100 సంవత్సరములు బతికాడండి, నేను దేనికి బాధపడుతున్నానో తెలుసా, 100 ఏళ్ళకి పిడరాయిలా ఉండేవాడండి, 3 పూట్ల తిని 80 ఏళ్ళకి తినలేకపోతున్నాను అప్పడాలు నేనని బాధపడతాడు వీడు తప్ప 80 ఏళ్ళకి నేను ఈశ్వరార్చన చేయలేకపోతున్నానని బాధపడ్డవాడు. అందుచేత దానవోద్రేక స్తంభకు అంటే లయకారకుడై ఈ లోకములన్నింటినీ లయం చేస్తున్నవాడు ఎవరున్నాడో వాడికి నమస్కరిస్తున్నాను. ఇప్పుడు ఎవరి పేరైనా పోతన గారు చెప్పారండి, అసలు ఆయన పరబ్రహ్మమునకు నమస్కరిస్తున్నారు. సృష్టికర్త అయి స్థితికర్త అయి ప్రళయకర్త అయినటువంటి పరబ్రహ్మము ఏది ఉన్నదో దానికి నేను నమస్కరిస్తున్నాను. లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకం దానవోద్రేక స్తంభకు కేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు. కేవలము ఇలా చూపులు చూస్తే ఆ చూపుల చేత ఈ లోకములన్నింటినీ సృష్టించగలిగినటువంటి సమర్థుడెవరున్నాడో వాడికి నేను నమస్కరిస్తున్నాను. కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన ఢింబకున్. ఎంత అందమైన మాట చూడండి. మరి భాగవతంలో ప్రతిపాదించినది ఎవరి రూపాన్ని ప్రతిపాదించారు? పరబ్రహ్మంగా కృష్ణ భగవానుడిని. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారు? కృష్ణుడంట లేదు, మహానందాంగన. ఆవిడ అక్కడ ఉండేటటువంటి నందుని యొక్క భార్య, అందుకని మహానందాంగన డింబకున్. ఆ నందుడి యొక్క భార్య అయినటువంటి యశోదాకుమారుడైనటువంటి బిడ్డడు చిన్నివాడున్నాడే డింబకుడు, ఆ పిల్లవాడు, వాడి గురించి నేను చెప్తున్నాను. వాడు చిన్న పిల్లవాడిలా కనపడుతున్నారు కానీ వాడి పరబ్రహ్మం, అందుకని వాడి కథ నేను చెప్పుకుంటున్నాను. మహానందాంగన డింబకున్ కాదు, అందులో ఒక రహస్యం పెట్టేశారు. ఎందుకు పెట్టేశారో తెలుసా అండి? పోతన గారిలా బతకడం రావడం చాలా కష్టం. పోతన గారికి ఇలవేల్పు ఎవరో తెలుసా అండి? దుర్గమ్మ తల్లి. పోతన గారు తెల్లవారు లేచి బయటికి వస్తే విభూతి పుండులాగా రుద్రాక్షలు మెడలో వేసుకుని రుద్రాక్షలు కట్టుకుని ఉండేవారు. నోరు విప్పితే ఆయన దేవి గురించి అనేవారు, నారాయణ నారాయణ నారాయణ. మీరు శంకరాచార్య స్వామి వారు స్థాపించిన పీఠాధిపతులు చూడండి, శృంగగిరి పీఠాధిపతులు, కంచి పీఠాధిపతులు, వీళ్ళు అసుర సంధ్య వేళ అయ్యేటప్పటికీ చంద్రమౌళీశ్వర లింగాన్ని పెట్టి అభిషేకం చేస్తారు, శ్రీచక్రార్చన చేస్తారు. అనుగ్రహ భాషణం అంతా చేసేసిన తర్వాత నారాయణ 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 అంటారు. ఇప్పుడు ఏమైపోయింది? అంతఃశాక్తాహ, లోపల శాక్తేయులు. ఎందుకంటే మా అమ్మ దుర్గమ్మ అంటారు. పైకి శైవంలో ఉన్నట్టుంటారు, విభూతి పిండికట్లు అవి అన్నీ పెట్టుకుని. శివశక్తులు వేరు కాదు కదా, అందుకని పైకి శైవ సాంప్రదాయంలో ఉంటారు. నోరు విప్పి మాట్లాడితే జనమధ్యేతు వైష్ణవ.